గౌరవం ఎందుకు తగ్గుతుంది? మనం ఏ లక్షణమైతే సరైనది కాదని నమ్ముతూ ఉంటామో ఆ లక్షణం ఎదుటివారిలో కనిపించకుండా ఉన్నంతకాలం ఆ వ్యక్తి మీద ఉన్న గౌరవం ఆ లక్షణం కనపడగానే తగ్గిపోతుంది. ఒకతను నిజాయితీపరుడు అనుకుంటాం, గౌరవం ఉంటుంది. ఆయన నిజాయితీ తప్పి ఒక పని చేయగానే ఉన్న గౌరవం పోతుంది. ఒకతను చూడడానికి చాలా మంచిగా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు, ఎవరి మీద కసురుకున్నట్టు కోప్పడుతున్నట్టు కనపడదు, మనకు గౌరవం ఏర్పడుతుంది. ఒక సందర్భంలో చాలా దురుసుగా మాట్లాడి ఎదుటివాడిని తిట్టాడు అనుకో, అప్పటిదాకా మనం అతని గురించి నిర్మించుకున్న ఇంప్రెషన్ మొత్తం పోయి గౌరవం తగ్గుతుంది. ఒక అమ్మాయి యొక్క ప్రేమ కోసం ఒక అబ్బాయి ప్రయత్నం చేస్తాడు, ఆమె చుట్టూ తిరుగుతాడు, చక్కగా మాట్లాడతాడు, కాఫీ తాగుదాం రా అంటాడు, టీ తాగుదాం రా అంటాడు, సినిమా చూద్దాం పదా అంటాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఆ అమ్మాయి అతనికి శారీరకంగా లొంగేదాకా ఉన్న గౌరవము ఆ తర్వాత పోతుంది. ఇలానే ఇంకెవరికైనా లొంగుతుందేమన్న అనుమానం అతనికి మొదలై ఆ తర్వాత గౌరవం కూడా తగ్గుతుంది. ఒక రచయిత తాను రాస్తున్న ఉదాత్తమైన అంశాల ఆధారంగా అతనికి గొప్ప ఆరాధన స్థానం ఇస్తాం. రచనలు ఉదాత్తంగా ఉంటాయి. అతని ప్రవర్తనలో తేడా కనపడగానే మన దృష్టిలో అతని స్థాయి తగ్గుతుంది, అతని మీద మనకున్న గౌరవం పోతుంది. ఇక్కడ మనము అతను బయటికి ఎక్స్ప్రెస్ చేస్తున్న భావాలు కానీ మనకు కనపడేటట్టు చేస్తున్న ప్రవర్తన కానీ ఇదే అతని యొక్క ఒరిజినాలిటీ, అతని యొక్క మొత్తము ఇలానే ఉంటుంది అనే అభిప్రాయం మనం ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు. అతను అప్పుడు అలా ఉన్నాడు అంతే. ఆ పని వరకు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనే నిర్ణయానికి రావాలి. మనకు అతను కనపడ్డప్పుడు మంచి చేసి ఉంటే ఇతను మంచోడని తీర్మానించడం కానీ, మనకు కనపడ్డప్పుడు అతను తప్పు పని చేస్తే ఇతను తప్పుడోడని తీర్మానించడం కానీ సరైనది కాదు. తప్పుడు వాడు అంటే ఎల్లప్పుడూ తప్పులే చేస్తుంటాడని, మంచివాడు అంటే ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తాడని అర్థం. ఎల్లప్పుడూ మంచి పనులు చేసేటోడు, ఎల్లప్పుడూ తప్పుడు పనులు చేసేటోళ్ళు ఈ భూమి మీద ఉండరు. చాలాసార్లు తప్పుడు పనులు చేసేటోడు ఎప్పుడో ఒకసారి మంచి పని చేస్తాడు. దొంగతనాలు చేసేటోడు, హత్యలు చేసేటోడు, ఇతరులను ఇబ్బంది పెట్టి మోసం చేసేటోడు తన ఇంట్లో తన పిల్లలతో తన భార్యతో బాగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తప్పుడోడు అని నిర్ణయించకూడదు, మంచివాడని నిర్ణయించకూడదు. తప్పు పని చేశాడు మంచి పని చేశాడు అనడం వేరు, కాబట్టి అతను తప్పుడు వాడు అతను మంచివాడు అనటం వేరు. ఒక వ్యక్తి బార్లో కూర్చొని మద్యం తాగాడు. ఒక్కసారి మద్యం తాగడం చూసావు, ఇతను తాగుబోతు అని నిర్ణయం చేయకూడదు. తాగుబోతు అని నిర్ణయం చేయాలంటే అతను అనేక సార్లు తాగుతుండాలా, నువ్వు చూసినప్పుడల్లా తాగుతుండాలా. తాగి ఊరుకోకుండా అల్లరి చిల్లరగా మాట్లాడడము, దానికి తగిన ప్రవర్తన ఉండడము, ఎక్కడ పడితే పడిపోవడము, ఇల్లు గుల్ల చేయడం, ఆర్యను కొట్టడం, రకరకాల అంశాలు వచ్చి కలుస్తాయి. తాగుబోతు అనాలంటే అది అతనికి వ్యసనం కింద మారిందని అర్థం. ఒక్కసారి తాగినోడికి అలవాటు వస్తుందని చెప్పలేం, అలవాటుగా మారిన కూడా వ్యసనం కింద మారుతుందని చెప్పలేం. కాబట్టి మనము మనిషిని మొత్తంగాను మనిషి యొక్క ప్రవర్తనని విడదీసి చూడాలా. అలా చూసినప్పుడు మనకి పరిచయం కాగానే అపారమైన గౌరవం రావడం, ఒక చిన్న తేడా రాగానే గౌరవం మొత్తం ఊడ్చుకుపోవడం అలా జరగదు. మనిషిని ఎప్పటికప్పుడు ఉన్న వ్యక్తిని ఉన్నట్లుగా అంచనా వేయటం మనం నేర్చుకున్నప్పుడు ఈ సమస్య మనకు ఉండదు.